వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రబాబు వెన్నుపోటుపై ధ్వజమెత్తారు. నిలువెత్తున నిరసనలు తెలియజేశారు. యువత, మహిళలు, రైతులు మోసం చేయడం జరిగిందని తెలియజేశారు. చంద్రబాబు హామీల కరపత్రాలకు దహన క్రియలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి నాయకులు మూడు పార్టీల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాల ఉల్లంఘన, ప్రజలకు జరిగిన మోసము, మరీ ముఖ్యంగా చూస్తే డిఎస్సి పేరుతో జరిగిన కుట్ర కావచ్చు, దగా కావచ్చు, లేదా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చిత్తూరు జిల్లాలో మామిడి పంటల్లో రైతులు కావచ్చు ఉత్పత్తి ధర 15 రూపాయలు ఉన్న చోట కనీసం కిలో 8 రూపాయలు కూడా ధర రాని పరిస్థితి. కళ్యాణ్ అర్థం ఏం చేసేది వదిలేదు యారు